హల్లెలూయా. ప్రియమైన సంఘస్థులారా, ఈరోజు బుధవారం కనుక స్త్రీల సహవాస కూడిక ఉంటుంది కనుక మీ పనులన్నీ ముగించుకొని త్వరగా దేవుని సన్నిధికి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రియమైన సంఘస్థులారా, ఈరోజు బుధవారం కనుక స్త్రీల సమాజ కూడిక ఉంటుంది కనుక మీ పనులన్నీ ముగించుకొని త్వరగా దేవుని సన్నిధికి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుని ఈరోజు స్త్రీల సహవాసపు కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ వచ్చిన వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నట్లయితే త్వరగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈరోజు స్త్రీల సహవాసపు కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. వచ్చిన వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈరోజు బుధవారం తండ్రి, పోయిన బుధవారం నుంచి బుధవారం దాకా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి ఇటు సమయాన్ని మాకు ఇచ్చిన వందనాలు ప్రభువా. ఈ సమయాన్ని చూడలేక, ఈ గడిని చూడలేక ప్రభువా, అయ్యా మాకంటే గనులు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతలు గాంచిన వారు, అందచందాలు కలిగిన వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ మమ్మల్ని అయితే క్షేమంగా ఉంచి ఇటు సమయాన్ని మాకు ఇచ్చిన వందనాలు తండ్రి ప్రభువా. అయ్యా ప్రభా, బుధవారం ప్రభా నైనా స్త్రీల సహవాస కూడికలో తండ్రి ప్రభా, అయ్యా ప్రార్థనతో ప్రారంభిస్తుండగా ప్రభా, అయ్యా ప్రభా, ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్ని ధ్యానిస్తారో వారి మధ్యన ఉంటానన్నావు తండ్రి ప్రభా. అయ్యా మా మధ్యలోకి రమ్మని మేము అడుగుచున్నాము తండ్రి, సహాయం దయచే ప్రభా. అయ్యా పాటల్లో మీరు తోడు నీడగా ఉండండి అయ్యా. అయ్యా ప్రార్థనలో మీరు తోడు నీడగా ఉండండి అయ్యా. వాక్యం చెప్పబోతున్న ప్రభా నీ దాసురాలని ప్రభా, అయ్యా రాజేశ్వర ఆంటీని మీరు ఆత్మతో అభిషేకించండి తండ్రి ప్రభా. అయ్యా మాకు ఏ వాక్యం అయితే అవసరమో తండ్రి ప్రభా, వాక్యానుసారంగా జీవించే కృపను దయచే తండ్రి. అయ్యా ఒట్టివారం మట్టివారం ప్రభా, ఎందుకు పనికిరాని వాళ్ళం తండ్రి ప్రభా, తండ్రి అంటానికి కూడా యోగ్యులం కాదు ప్రభా. ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా నాయన. అయ్యా పాటల్లో మీరు తోడు నీడగా ఉండండి అయ్యా. అయ్యా వాక్యంలో మీరు తోడు నీడగా ఉండండి అయ్యా. చెప్పబోయే బిడ్డను ప్రభా నేను ఆత్మతో అభిషేకించమని అడుగుచున్నాము తండ్రి ప్రభా. అయ్యా బిడ్డ ఏ వాక్యం అయితే మాకు బోధిస్తుందో తండ్రి ప్రభా, ఆ బిడ్డకు ప్రభా మంచి జ్ఞానం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మాకు ఎలా చెప్పాలో ఆ బిడ్డకి జ్ఞానం దయచేయమని అడుగుచున్నాం అయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ సంఘానికి త్వరగా నడిపించండి ప్రభా. ఎక్కడ వెనకంజ వేయకూడదు తండ్రి. నీ బిడ్డలు త్వరగా నీ సన్నిధానానికి ఈరోజు బుధవారం ప్రభా దేవుని సన్నిధికి వెళ్ళాలని మనస్సు ఆ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. సహాయం దయచేయమని ప్రభా, జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్క బిడ్డను మీరు నడిపించండి అయ్యా. అయ్యా నీ సన్నిధి అంటే ఎందుకు నిర్లక్ష్యం, అశ్రద్ధ, సోమరితనం ఎందుకు కలిగి ఉంటున్నారు తండ్రి ప్రభా. అయ్యా నిన్ను కలిగిన జీవితం కావాలి తండ్రి ప్రభా నాయన. అలాగే నాయన ప్రభా పాస్ట్ గారు వాళ్ళు ఎందు నిమిత్తం రాలేదో ప్రభా మాకు తెలియదు తండ్రి ప్రభా. అయ్యా అన్ని హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రి ప్రభా నాయన. ఏదైనా అనారోగ్య సమస్యలు, ఏదన్నా బాధలు ఉంటే ప్రభా తొలగించండి అయ్యా. అంకులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా, నీకే వందనాలు తండ్రి. అలాగే నాయన ప్రభా ఆంటీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఈరోజు జరగబోయే ప్రభా కార్యక్రమం అంతట్లో మీరు తోడు నీడకుండా వాక్యం చెప్పబోతున్న బిడ్డను ప్రభా, అయా వాక్యానుసారంగా మేము కలిగి జీవించి మారు మనసు పొందే కృపను, రక్షణ భాగ్యములు దయచేయమని బుధవారం జరిగే స్త్రీల కూడికలో, అయా శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థనలో, శనివారం సిద్ధబాటు కూడికలో ప్రభా, అయా ప్రభా ఆదివారం ఆరాధనలో, ఆన్లైన్ పీరియడ్లో అన్నింటిలో మీరు తోడు నీడగా ఉండమని ఈ ప్రార్థనలో తప్పులను క్షమించమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది.
నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను, పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును, నీ కౌగిలిలో నేను విశ్రమింతును. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపద ఇచ్చినది, మర్మమయ్యున్న నీ వలె రూపించుచున్నది. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపద ఇచ్చినది, మర్మమయ్యున్న నీ వలె రూపించుచున్నది. కళంకము లేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను, కళంకము లేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను. యుగ యుగాలు నీతో ఏలెదను, యుగ యుగాలు నీతో ఏలెదను. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యము ఇచ్చినది, తేజోవాసుల స్వాస్యం అనుగ్రహించినది. నీ కృపమే ఐశ్వర్యము ఇచ్చినది, తేజోవాసుల స్వాస్యము అనుగ్రహించినది. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో, అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సియోనులో నీతో నేనుందును, సియోనులో నీతో నేనుందును. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నే ఆలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా, నా స్నేహము సంక్షేమము నీవే
ఘనమైన స్తుతి గానమా.
సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవై నన్ను పాలించవా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవై నన్ను పాలించవా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా.
చేసితివే దేహమంతయు ధూళినైనా జీవింపజేసితివే అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా వేకువ కురిసిన సిరుజల్లులో నీ కృపణాలో ప్రవహింపగా పొందితు ఎన్నడు ఉపకారములను నవనూతనమైన ప్రతిదినము వేకువ కురిసిన సిరుజల్లులో నీ కృపణాలో ప్రవహించగా పొందితి ఎన్నడు ఉపకారములను నవనూతనమైన ప్రతిదినము తీర్చగలనా నీ రుణమును మరువగలనా నీ ప్రేమను తీర్చగలనా నీ రుణమును మరువగలనా నీ ప్రేమను కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి కమనీయమైన ప్రేమను చూపి కనువిందు చేసితివి కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి కమనీయమైన ప్రేమను చూపి కనువిందు చేసితివి అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా జలవృక్షములు పోలిన గుణశీనుడవై నీవేనయ్యా
సాగిపోను సియోను మార్గములో స్తోత్ర గీతం ఆలపింతు నీ దివ్య సన్నిధిలో అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా. హల్లెలూయా. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవ మా యేసయ్య నీ పాదములు పొందనములు ప్రభువ స్తోత్రములు నాయన. గడచిన బుధవారం నుంచి ఈ బుధవారం వరకు మమ్మల్ని అందరిని కూడా మీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి మంచి ఆరోగ్యం దయచేసినందుకు నీకు వేలాది స్తోత్రం ప్రభువ. యేసయ్య మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాపాడిన ప్రభువ. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి స్థలానికి రప్పించండి ప్రభువ. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరిన నామను ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని సెలవు ఇచ్చారు ప్రభువ. యేసయ్య మీరు ఈ స్థలంలో ఉండాలని మేము నమ్ముతున్నాం ప్రభువ. యేసయ్య మరి వాక్యం చెప్పబోతుండగా మీ దాసురాలని ఆ నోటిని బోరగా వాడుకుని ఆయన మేమందరం కూడా దేవుని వాక్యం విని మరి వాక్యాన్ని వినగలిగే చెవిని గ్రహించగలిగే మనస్సును దయచేయండి ప్రభువ. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మంచి ఆరోగ్యం ఆయుష్యం దయచేయండి ప్రభువ. ఆయన మరి చిన్న ప్రార్థన ఆలకించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడును అయిన యేసునామమున వేడుకొని ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేసుకుంటూ బుధవారం ఆరాధనలో వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యోనా గ్రంథము ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తన మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చాలండి, కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన నా యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రాలు నాయనా. అయా, గడిచిన బుధవారం నుంచి బుధవారం వరకు నా ప్రభువా నీ దయగల రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచి నాయనా సజీవుల లెక్కలో ఉంచి ఈ దినము నీ సన్నిధానంలో మేమందరము పాలు పంపులు పొందడానికి నీవు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో నా తండ్రి మరి ఇక్కడ నిలవబడి నేను మాట్లాడుచుండగా నా ప్రభువా మాట్లాడుచున్నది నేను కాదు కానీ నాయనా నా ద్వారా మీరే మాట్లాడమని మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి.
ఇదిగో నాయనా ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేయుచున్నాను. రావాల్సిన బిడ్డలను కూడా త్వరపెట్టి నీ సన్నిధికి నడిపించమని మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. అయా ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి అయా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసులను మీరు దయచేయండి నా ప్రభువా. ఇక్కడుండి నేను మాట్లాడుచుండగా నా ప్రభువా, నా నోటిని నీ బూరద్వా వాడుకొనమని మిమ్మల్ని అడుగుచున్నాను నాయనా. నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా ప్రభువా, ఈ సమయంలో నా ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ఎలాంటి వాకులు కావాలో నా ద్వారా మీరే మాతో మాట్లాడమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. ఇక్కడ ఏమని వాక్యం సెలవిస్తూ ఉందంటే, దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడంట, మీకు కీడు చేస్తాను అని చెప్పి దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తాను చేస్తానన్నటువంటి కీడు చేయక ఆయన మానివేసెను అనని. చూడండి, మరి మనం అనుకోవచ్చు దేవుడై ఉండి కీడు కూడా చేస్తాడా అని మనం కొన్ని సందర్భాల్లో మనము గ్రహించుకుంటూ ఉంటామన్నమాట. కొన్ని విషయాల్లో మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను బట్టి కానీ, మన బిడ్డల విషయంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి కానీ, లేకపోతే మన కుటుంబంలో ఏదైనా కీడు సంభవించినప్పుడు మనకు అనుకోవచ్చు, ఈ కీడు నాకే సంభవించాలా, నా కుటుంబంలోనే ఈ సమస్యలు రావాలా, మరి నా జీవితంలోనే ఎలాంటి సమస్యలు రావాలా అని చెప్పి మనం అందరము కూడా చాలా కలవరపడిపోతూ ఉంటామన్నమాట. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, వారికి రావాల్సినటువంటి కీడుని తప్పించే దేవుడుగా అక్కడ ఉన్నాడని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఈ కీడు అనేది మన మీదకి రాకుండా ఉండాలంటే మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏంటి ఆ విషయాలు అని చెప్పి మనం గ్రహించినట్లయితే ఇక్కడ చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఇక్కడ యెహోవా వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుచూ ఉంది. ఎవరితో అంటే యోనా గారితో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతున్నారంటే, నినేవే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి ఘోరముగా ఉందంట. ఆ యొక్క పట్టణస్థులు చేసేటువంటి కార్యాలు కానీ, వారి యొక్క నడతలు కానీ దేవుని దృష్టికి ఎలాగ కనిపిస్తూ ఉన్నాయంటే ఘోరముగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన మనుష్యుల యొక్క పాపము దేవుని దృష్టికి ఎలా కనిపిస్తూ ఉందంటే బహు ఘోరముగా కనిపిస్తూ ఉంది. మన యొక్క చెడు నడతలు దేవునికి, ఇక్కడ చేసేటువంటి కార్యాలు, చెడ్డ కార్యాలు దేవునికి చాలా కోపం రేపేవిగా ఉన్నాయని చెప్పి దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంది. మరి చూసినట్లయితే దేవునికి కోపం ఎందుకు వస్తుంది? దేవుడు నిజంగా ప్రేమ గలవాడు, జాలి కలిగినటువంటి దేవుడు, కానీ ఆయనకి కోపము వస్తుంది. ఎందుకు కోపం వస్తుందంటే మనం చేసేటువంటి దుష్ట కార్యాలను బట్టి, మన దుష్టత్వము చొప్పున, మన పాపము చొప్పున దేవునికి మనము కోపం రేపే వారముగా ఉంటున్నాం. చూడండి, మరి భార్య విషయంలో భర్తలు, భర్తల విషయంలో భార్యలు, లేకపోతే తల్లిదండ్రుల విషయంలో పిల్లలు, పిల్లల విషయంలో తల్లిదండ్రులు, చాలా విషయాల్లో ఈ దినాల్లో అందరూ కూడా దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం అన్నమాట. మన కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం, సమాజంలో, లోకంలో చూస్తూ ఉన్నాము. అందరూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి మనం అందరము కూడా కోపం రేపే వారముగా ఉంటున్నాము. చూడండి, మనకు అందరికీ తెలుసు, నోవాహు దినాల్లో దేవుడు భూలోకం వైపు చూసినప్పుడు ఎలా ఉందంట, ఈ యొక్క భూలోకం అంతయు కూడా పాపంలో పడిపోయి చెడుతనమును కలిగి ఉంది. అలా చెడిపోయినప్పుడు ఎవరు ఇష్టానుసారమైన జీవితం వారు జీవిస్తూ ఉన్నారు, తినుతున్నారు, తాగుచూ ఉన్నారు, పెండ్లి చేసుకొంచూ ఉన్నారు. ఎవరికి ఇష్టమైన జీవితాన్ని వారు జీవిస్తూ సుఖభోగాల్ని అనుభవిస్తూ దేవుణ్ణి మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని కోపము ఏం చేసింది? నోవాహు దినాల్లో జలప్రళయం ద్వారా వారిని అంతము చేసినటువంటిదిగా ఉందన్నమాట. అదేవిధంగా సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా మనం చూసినప్పుడు పాపముతో నిండిపోయినటువంటి ఆ యొక్క పట్టణాన్ని దేవుడు అగ్ని గంధకాలతో
కాల్చివేసిన వాడుగా ఉన్నాడనమాట. కాబట్టి మన యొక్క చెడుతనము దేవుని దృష్టికి బహుఘోరముగా కనిపించకుండా ఉండాలి. మనం చేసేటువంటి దుష్ట కార్యాలు దేవునికి మరి విరుద్ధంగా మనం దుష్ట కార్యాలు చేస్తూ ఉన్నాం. అలాంటి కార్యాలు చేయకుండా ఉండాలన్నమాట. అయితే దేవుడు ఈ లోకం వైపు ఆశ కలిగి చూస్తూ ఉన్నాడు. ఏమని చూస్తూ ఉన్నాడు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. వివేకము కలిగి దేవుని వెదకివారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఏమంట దేవుడు ఎలాగ చూస్తున్నాడు? ఈ లోకంలో వివేకం కలిగిన వారు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి దేవుడు లోకం వైపు ఆశగా చూస్తూ ఉన్నాడు. కానీ మన దేవుడు లోకం వైపు ఆశగా వివేకం కలిగిన వారి కోసం దేవుడు చూస్తూ ఉంటే మనమైతే మనకిష్టమైన మార్గాలని మనం ఏర్పరచుకొని మనకిష్టమైన జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం గ్రహించవలసింది ఏమంటే, ఈ నినేవే పట్టణం మీదకి దేవుని కోపం రాకుండా వాళ్ళు ఏం చేశారు? దేవుని మాటకు లోబడిన వారుగా ఉన్నారు, దేవుణ్ణి హత్తుకున్న వారుగా ఉన్నారు, వారు దేవుని యొక్క కార్యాన్ని చూసిన వారుగా ఉన్నారు, దేవుని యొక్క అద్భుతాలని చూసిన వారుగా ఉన్నారనమాట. ఏ విధంగా ఇది సాధ్యము అంటే ప్రార్థన ద్వారా వారికి రావాల్సినటువంటి కీడుని వారి పట్టణం మీదకి రానివ్వకుండా తప్పించుకున్న వారుగా ఉన్నారు. ప్రార్థన అనేది మన పరిస్థితులను మార్చగలిగేదిగా ఉంటుంది. ప్రార్థన అనేది మన జీవితాలను మార్చివేసేదిగా ఉంటుంది. ప్రార్థన అనేది మన పరిస్థితులను, మన యొక్క బిడ్డల పరిస్థితులను మనం మార్చివేసేదిగా ఉంటుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం అందరము కూడా నినేవే పట్టణం వారు ఎలాగో అయితే వివేకము కలిగి ప్రార్థన చేసి వారి పట్టణం మీదకి రావాల్సినటువంటి కీడుని రానివ్వకుండా తప్పించుకున్నారో, మనము కూడా వివేకము కలిగి మన బిడ్డల మీదకి రావాల్సినటువంటి కీడుని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం చాలా విషయాల్లో కృంగిపోతూ ఉంటాం. ఉద్యోగం కోసం తిరిగి కృంగిపోతూ ఉంటాము. ఉద్యోగం రాలేదని, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యం కోసం ఆ హాస్పిటల్స్ ఈ హాస్పిటల్స్ తిరిగి మనము చాలా విషయాల్లో కృంగిపోతూ ఉంటాం. వివాహాల కొరకు ఎదురు చూసే బిడ్డలు మరి వివాహాలు జరగటం లేదని చెప్పి కృంగిపోతూ ఉంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో కృంగిపోతూ ఉంటారు. ఈ కృంగిపోయినటువంటి సమయంలో మనము ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడకుండా ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఎవరు నా దగ్గరకు వస్తారా అని చెప్పి దేవుడు ప్రతిదినము కూడా ఈ భూలోకం వైపు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడంట. కానీ మనమైతే దేవుణ్ణి చూడలేనటువంటి స్థితిలో ఉన్నాము. ప్రార్థన చేయటం ద్వారా మరి దేవుని యొక్క దీవెనలు మనం పొందుకునే వారముగా ఉంటాము. దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము పొందుకునే వారముగా ఉంటాము. అయితే వీరు ఏం చేశారు? ఈ యొక్క కీడు వీరి మీదకి రాకుండా తప్పించుకోవటానికి ఒక 5 విషయాలను మనము ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా. చాలండి, ఇక్కడ ఈ నినేవే వారు మొట్టమొదటి చేసినటువంటి కార్యం ఏంటంటే వారి చెడుతనాన్ని విసర్జించిన వారుగా ఉన్నారు. వారి చెడుతనాన్ని మానివేసిన వారుగా ఉన్నారన్నమాట. చూడండి కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. అంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమందరం ఇప్పుడే కదా చెప్పుకున్నాము, కొన్ని విషయాల్లో కృంగిపోతూ ఉంటాము. నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నా బిడ్డల విషయంలో ఇలా అవుతుంది అని చెప్పి చాలా విషయాల్లో మనం కృంగిపోయేవారుగా ఉంటాము. మరి దేవుడు ఈ సమయంలో వాక్యం ద్వారా మాట్లాడుచు ఉన్నాడు దావీదు గారి ద్వారా. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మరి ఎందుకు దేవుడు మన మనవులను ఆలకించడం లేదు, మన ప్రార్థనలు మరి ఎందుకు దేవుని యొద్దకు వెళ్ళటం లేదు అని చెప్పి మనం గ్రహించినట్లయితే మన హృదయంలో ఉన్నటువంటి పాపము, మన హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వము, మన హృదయంలో ఉన్నటువంటి
చెడుతనము, వీటన్నింటినీ విసర్జిస్తేనే కానీ మన యొక్క ప్రార్థన అనేది దేవుని యొద్దకు చేరుతుంది. మన హృదయంలో ఇదంతా పెట్టుకొని, మన పాపాన్ని మన దగ్గరే ఉంచుకొని, మన చెడుతనాన్ని మన దగ్గరే ఉంచుకొని, ఈ లోకంలో జరిగేటువంటి కార్యాలకు సంబంధించిన విషయాలన్నీ మన హృదయంలో ఉంచుకొని దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు అయ్యా నా జీవితంలో కార్యం చెయ్యి, అయ్యా నా బిడ్డల విషయంలో కార్యం చెయ్యి అంటే దేవుడు ఎందుకు చేస్తాడండి? దేవుడేమైనా అవివేకి అయి లేడు కదా. దేవుడు వివేకం కలిగిన వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేయాలి? వివేకము కలిగిన వారమై, జ్ఞానము కలిగిన వారమై, మన పాపాన్ని, మన చెడుతనాన్ని విసర్జించి మనము దేవుని యొద్దకు వెళితే దేవుడు నీ మనవులు నా మనవులు ఆలకించేవాడుగా ఉన్నాడు. మనకందరికీ తెలుసు, హిజ్కియా గారికి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు మరి ఆయన దేవుని యొద్ద చేరి కన్నీటితో ప్రార్థించినప్పుడు యెషయా గారి ద్వారా హిజ్కియాతో దేవుడు మాట్లాడిన వాడుగా ఉన్నాడనమాట. ఆయన చేసినటువంటి ప్రార్థన ద్వారా ఆయనకు వచ్చినటువంటి ఆ యొక్క మరణకరమైన రోగంని తీసివేయటం కాదు, కానీ ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించిన వాడుగా ఉన్నాడు. మరి ఇశ్రాయేలీలకు ఎర్ర సముద్రం అడ్డముగా వచ్చినప్పుడు మోషే ప్రార్థించగా ఆ యొక్క సముద్రాన్ని 2గా చీల్చివేసిన దేవుడు మనకున్నాడు. మరి సూర్య చంద్ర నక్షత్రాలను ఆపివేసిన దేవుడు మనకున్నాడు. చనిపోయినటువంటి లాజర్ను బ్రతికించినటువంటి దేవుడు మనకున్నాడు. మరి మనకెందుకు కార్యాలు జరగటం లేదు? ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు మన జీవితంలో ఎందుకు కార్యాలు చేయటం లేదు? మన జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగటం లేదు అని చెప్పి మనము ఈ రాత్రికాల సమయంలో గ్రహించినట్లయితే మనకున్నటువంటి పాపాలని బట్టి, మన హృదయాల్లో ఉన్నటువంటి దోషాలను బట్టి దేవుడు మనల్ని శిక్షకు విధించేవాడుగా ఉన్నాడు, కానీ మన వైపు చూసే దేవుడుగా లేడనమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనము ఏం చేయాలి? మన చెడుతనాన్ని విసర్జించే వారముగా ఉండాలి. మనల్ని మనము పరిశోధించుకోవాలి. మనలో ఏ తప్పిదములు ఉన్నాయా, దేవుని విషయంలో మనం ఎక్కడ తప్పిపోవచ్చున్నామా అనేటువంటి విషయాల్ని మనము గ్రహించుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఒక బైక్ ఉందనుకోండి, దానికి మనం ఏం చేస్తాము? కొన్ని రోజులకి ఇంజిన్ ఆయిల్ మార్పించడం కానీ, లేకపోతే ఏమైనా రిపేర్లు వస్తే సరి చేసుకుంటూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కానీ కొన్న దగ్గర నుంచి ఏ రిపేర్ లేకపోకుండా వాళ్ళు వాడుతూనే ఉంటారా? అలా వాడితే ఏమవుతుంది? అది చెడిపోయి దాన్ని పక్కన పడేయాల్సిన పరిస్థితికి వస్తుందన్నమాట. మన జీవితంలో కూడా అంతే. సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, మనల్ని మనము పరిశీలించుకోవాలి, మనల్ని మనము పరిశోధించుకోవాలి. ఎక్కడైతే మరి మనము ఏ విషయంలో తప్పిపోతున్నామో, దేవునికి విరోధంగా ఎక్కడ ఉంటున్నామో అనే విషయాల్ని మనల్ని ఒకసారి గ్రహించుకోవాలన్నమాట. గ్రహించుకొని మనల్ని మనము సరిచేసుకునే వారముగా ఉండాలన్నమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దావీదు గారి ద్వారా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందాం. నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఇక్కడ దావీదు భక్తుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏమని దావీదు గారు అంటున్నాడు? నీకు ఆయాసకరమైనటువంటి మార్గములు ఏమైనా ఉంటే నాలో తీసివేసి నన్ను నిత్యమైన మార్గంలో నడిపించు అని చెప్పి మరి దావీదు గారు దేవునితో మాట్లాడుచూ ఉన్నాడనమాట. మనం కూడా మనల్ని పరిశోధించుకోవాలి. దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలు కానీ, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు కానీ, లేకపోతే అలాంటి క్రియలు కానీ మనలో ఉన్నాయేమో అని చెప్పి దావీదు గారి వలె మనల్ని మనము కూడా పరిశోధించుకోవాలి, పరిశీలించుకోవాలి. వాటన్నింటినీ కూడా మనలో నుంచి మనము తీసివేసే వారముగా ఉంచుకోవాలన్నమాట. చిన్న పాపాలే మనం అనుకోవచ్చు, ఈరోజు అబద్ధం ఆడుతున్నాను, అయ్యో ఇది చిన్న పాపమే కదా, ఏం కాదులే అని చెప్పి మన ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ ఉంటున్నాము. ఒక పెరట్లోనంట, పెరట్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక పాముని చూశాడంట. చూసినప్పుడు ఏముందిలే పామేగా, అవి అలానే తిరుగుతూ ఉండేలే అని చెప్పి చూసి చూడనట్టు వదిలేశాడంట. వదిలేసిన కొన్ని రోజులకి ఏమవుతుంది? ఇంట్లోకి ఒక
చిన్న పాము పిల్ల వచ్చిందంట. పాము పిల్ల వచ్చినప్పుడు దాన్ని కొట్టి చంపేశారంట. అది చంపేసిన గంటకే మరి ఇంకొకటి వచ్చిందంట, దాన్ని కూడా కొట్టి చంపేశారంట. మళ్ళీ కొంత సమయానికి మళ్ళీ ఇంకోటి, ఇలా వస్తూనే ఉన్నాయంట. అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి ఇంట్లో అని చెప్పి బయటికి వెళ్ళి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి చూసినప్పుడు ఒక మూలని మట్టి తవ్వినప్పుడు చాలా పిల్లల్ని అక్కడ పెట్టేసి ఉన్నాయన్నమాట. ఒక్క పామే అని చెప్పి వదిలేశాడు, కొన్ని వందల పాముల్ని అక్కడ ఆ పాము పెట్టినటువంటిదిగా ఉందన్నమాట. మనం కూడా అనుకోవచ్చు, ఒక్క అబద్ధమే కదా, ఒక్క చిన్న పాపమే కదా, ఏమవుతుందిలే అని చెప్పి మనము మన మార్గాన్ని మనం ఎంచుకుంటూ పోతూ ఉంటే ఆ పాపాలు పెరిగి 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 పెద్దవైపోయి మనము ఎందుకు పనికిరానేటువంటి స్థితిలోనికి ఆ పాపాలు మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి రాత్రికాల సమయంలో యోనా వెళ్ళి మరి నినేవే పట్టణస్థులకు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ఆ మాటలను వారు అంగీకరించిన వారుగా ఉన్నారు, ఆ మాటలకు వారు చెవియొగ్గిన వారుగా ఉన్నారు, ఆ మాటలకు వారు విధేయత చూపించిన వారుగా ఉన్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నినేవే పట్టణస్థుల వరే మనము కూడా దేవుని యొక్క మాటకు చెవియొగ్గే వారముగా ఉండాలి, దేవుని యొక్క మాటకు విధేయత చూపించేవారుగా ఉండాలన్నమాట, దేవుని యొక్క మాటకు లోబడే వారముగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను చూసే దేవుడుగా ఉంటాడు. దేవుడు నిన్ను నన్ను చూసే దేవుడుగా ఉంటాడు. మన దేవుడు యెషయా గ్రంథం సెలవిస్తుంది, రక్షింపక ఉండనట్లు విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపకై ఉండనట్లు ఆయన చేతులు కొరచ కాలేదు అని. మనం ప్రార్థించినప్పుడు దేవుడు వినే దేవుడుగా ఉన్నాడనమాట. మనం అడిగినప్పుడు తన చేతుల చేత మనల్ని పైకెత్తి దేవుడు మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చాలండి, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఈ లోకంలో మనం జీవించుచున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న చెడు కార్యాలు కానీ, చిన్న చిన్న తప్పులు కానీ, లేకపోతే ఏవైనా పాపాలు చేసేటప్పుడు మనం అనుకోవచ్చు, మనల్ని ఎవరు చూడటం లేదు కదా, మనకు వాక్యం చెప్పే దైవ సేవకుడు ఇక్కడ లేడు కదా, మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకొని వెళ్ళి ప్రేయర్లో కూర్చోవచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవా యొక్క కన్నులంట ఎక్కడున్నాయి, ప్రతి స్థలము మీద కూడా ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి. చెడ్డవారిని మంచివారిని కూడా ఆయన ఎల్లప్పుడూ కూడా చూస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దైవదాసులు గద్దించినప్పుడు మనము దేవునికి లోబడే వారముగా ఉండాలి. అంతేకాదు కానీ చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును, నీవు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పెను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. ఏమని? ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును అని. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది, మన చెడుతనాన్ని మనం మానివేసి దేవుని యొక్క రక్షణ మనం చూసేవారముగా ఉండాలి. ఆ విధంగా చూసినట్లయితే మన హృదయంలో ఉన్నటువంటి పాపాలని దేవుడు మరి క్షమించేవాడుగా ఉంటాడని ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే ఈ నినేవే పట్టణస్థులు మొట్టమొదటిగా చేసినటువంటి క్రియ ఏమిటంటే, వారి యొక్క చెడుతనాన్ని వారు విసర్జించిన వారుగా ఉన్నారన్నమాట. వారి కీడు వాళ్ళ మీదకి రాకుండా చేసుకోవటానికి వారు ఏం చేశారు, మొట్టమొదటిగా ఏం చేశారు, వారి యొక్క చెడుతనాన్ని వారు విసర్జించిన వారుగా ఉన్నారు. చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి
అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. చాలండి. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ నినేవే పట్టణం వారంట దేవుని యందు దేవుని యందు విశ్వాసం ఉంచారు. మొట్టమొదటిగా వారు చెడుతనాన్ని వారు విసర్జించారు. రెండవదిగా చూసినట్లయితే వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినాన్ని ఆచరించిన వారుగా ఉన్నారని చెప్పి మనము గ్రహించవచ్చు. చూడండి, ఇంతకుముందు నినేవే పట్టణస్థులు ఎవరికి వారే మాకంటే బలము కలిగిన వారు ఎవరు లేరు, మాకంటే అధికమైనటువంటి ఎవరు లేరు అని చెప్పి ఎవరు ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవించిన వారుగా ఉన్నారేమో. కానీ ఎవరి బలాన్ని బట్టి వారు అతిశయిస్తూ అక్కడ ఉన్నారేమో. కానీ యోనా గారు వెళ్ళి దేవుని యొక్క మాటలను లేకపోతే దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు వారు ఏం చేశారు? విశ్వసించారు. దేవుడు నిజంగా ఉన్నాడని విశ్వసించాడు. దేవునికి వారు విశ్వాసము కలిగి మొరపెట్టారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసం కలుగును అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యోనా గారు ఎప్పుడైతే మరి దేవుని సువార్తను ప్రకటించారో అప్పుడు వీరందరూ కూడా దేవుని యందు ఆయన మాటలను నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచేవారుగా ఉన్నారనమాట. దేవుని వాక్యం అంటుంది కదా, నమ్మకం మాత్రము ఉంచి చూడండి నా రక్షణ నీవు చూస్తావు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. విశ్వాసం ఉంచాలి. మన జీవితాల్లో దేవుని యందు మనం విశ్వాసము కలిగి ఉండాలి. మరి మనకందరికీ తెలుసు విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము గారు. విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు. మరి అబ్రహాం గారి జీవితంలో పిల్లలు లేరు, మనకందరికీ తెలుసు ఆ విషయము. వృద్ధాప్యంలో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను అని చెప్పి. కానీ మరి అబ్రహాం గారు అయ్యో నేను వృద్ధుణ్ణి కదా, నాకు సంతానం ఎలా కలుగుతుంది అని చెప్పి అనుకున్నాడా? అనుకోలేదు. దేవుని మాట యందు ఆయన విశ్వాసం ఉంచి నిజమైన ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన దేని కొరకు నిరీక్షించుచు ఎదురు చూచుచూ ఉన్నారో ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకున్నవాడుగా ఉన్నాడనమాట. ఆయన మాట వింటే చాలు, ఆయన యొక్క మాటకు విశ్వాసం ఉంచితే మన జీవితాల్లో క్రియలు అనేవి జరుగుతాయి. అదేవిధంగా మరొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, ఆ బాణల నిండా నీటితో నింపండి అని చెప్పి. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆ పని వారు ఏం చేశారు? ఆ బాణల్లో నీటిని నింపారు. నీటిని నింపిన తర్వాత వెంటనే ఇవి తీసుకెళ్ళి వారికి పొయ్యండి అని అన్నాడు. మరి దేవుణ్ణి ప్రశ్నలు వేయలేదు. ఎందుకు నీటిని నింపమన్నారు? ఇవి ఒట్టి నీళ్ళే కదా, వెళ్ళి వాళ్ళకు పొయ్యాలి అని చెప్పి ప్రశ్నించలేదు. కానీ వారు తీసుకెళ్ళి వారికి పోసినప్పుడు అవి ఏమైనాయి? ద్రాక్షారసముగా మారిపోయినాయి అనమాట. ఆయన మాట వింటే చాలు, మనము దేవుని యొక్క కార్యాలను మనము చూసేవారుగా ఉంటాము. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, మన జీవితాల్లో ఆయన గొప్ప రక్షణ చూసేవారముగా ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఊరక నిలుచుండి చూడుడి నా రక్షణ మీరు చూచెదరు అని. దేవుని యందు విశ్వాసం ఉంచి ఊరక నిలుచుండి మనం దేవుని వైపు చూసినట్లయితే దేవుని యొక్క కార్యాలని మన జీవితాల్లో మనము చూసేవారముగా ఉంటారనమాట. అదేవిధంగా మూడవదిగా మనం చూసినట్లయితే వారు ఏం చేశారంట? దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం చేశారు? తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. ఉపవాసం ఉండి ఉపవాస దినాన్ని ఆచరించిన వారుగా ఉన్నారనమాట. చూడండి, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చాలండి, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనతో మనం సహవాసము చేస్తే ఆయన మనకేం చేసేవాడుగా ఉన్నాడు? సమాధానము కలుగు చేసేవాడుగా ఉన్నాడనమాట. అదేవిధంగా నీకు నాకు మేలు కలుగు చేసేవాడుగా ఉన్నాడనమాట. అంటే సహవాసం అంటే ఏంటి? ఉపవాసం ఉంటే మనం దేవునితో సహవాసం చేసినట్లే. ఉపవాసం ఉంటే ఆ దినమంతా కూడా మనం దేవునితో కూర్చొని ఉంటాం, దేవుని మాటలే వింటాం, దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడతాం, దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుణ్ణి గణపరుస్తాం. ఆ రోజంతా కూడా మనం దేవునితోనే మనము
సహవాసము చేసే వారముగా ఉంటాము. దేవునితో మనము కనుక సహవాసం చేస్తే ఏమవుతుందంట, నీకు నాకు కూడా మేలు మనము పొందుకునే వారముగా ఉంటామని చెప్పి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. కొంతమంది ఉంటారు, అమ్మ చర్చికి వెళ్దాం రామ్మ, ప్రార్థనకి వెళ్దాం రామ్మ అంటే నాకు టైం లేదు, ప్రేయర్ చేసుకోవడానికి టైం లేదు, నాకు చర్చికి రావడానికి టైం లేదు, పాటలు పాడటానికి టైం లేదు అని చెప్పి మనము కొంతమంది చెప్తూ ఉంటారనమాట. ఇదే విధంగా ఒక అతను ఇలాగే ఒక సహోదరుడు పక్కన వాళ్ళు, అన్న చర్చికి వెళ్దాం రా అన్న మరి అక్కడ పరిచర్య చేస్తున్నారు, పరిచర్య చేద్దాం రామంటే, లేదు తమ్ముడు నాకు టైం లేదు అని ప్రతి ఒక్క దేవుని విషయంలో కూడా అడ్డు చెప్పుకుంటూ వచ్చాడంట. ఒకానొక తీర్పు సమయంలో మరి దేవుని ముందు కూర్చున్నారు, అందరూ వస్తూ ఉన్నారు వరుసనే, ఒక్కొక్కళ్ళ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ టైం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి పేరు మాత్రం జీవ గ్రంథంలో రాయబడలేదు. అప్పుడు అంటూ ఉన్నాడు, ఏంటయ్యా యేసయ్యా నా పేరు ఎందుకు రాయలేదంటే, అయ్యయ్యో నీ పేరు రాద్దాం అనుకున్నాను కానీ నాకు టైం లేదు అని చెప్పి అన్నారనమాట. కాబట్టి మనం కూడా గ్రహించాలి, మనం దేవునికి టైం ఇవ్వలేదనుకోండి, దేవుడు కూడా మనకే టైం ఇవ్వడనమాట. మరి రోజులో మనం ఎంత సమయం దేవునికి కేటాయిస్తూ ఉన్నాం, దేవునితో ఎంతవరకు మనం సహవాసం చేస్తూ ఉన్నాం, వారంలో ఎన్నిసార్లు దేవునికి ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము అనేటువంటి వాటిని మనము గ్రహించే వారముగా ఉండాలి. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టునందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు సహోదరులు, ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారంట, మరియా మార్తా. మరి దేవుడు అక్కడికి వెళ్ళినప్పుడు మరియా అయితే దేవుని పాదాల యొద్ద కూర్చొని దేవునికి సేవ చేస్తూ ఉంది. మార్తా అయితే బహు విస్తారమైన పని పెట్టుకొని ఆమెను పైగా వచ్చి ప్రభువుని అడుగుతుంది, నా సహోదరుని నాతో పంపించవచ్చు కదా అని. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు, మార్తా మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. అంటే దేవునితో కలిసి కూర్చుంది, దేవునితో సహవాసము చేస్తుంది. ఏమని? ఉత్తమమైన దానిని మరియా ఎన్నుకుంది. రాత్రికాల సమయంలో నీవు నేను కూడా ఏం చేయాలి? ఉత్తమమైన దానిని ఎన్నుకోవాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో ఉపవాసం ఉండి మాట్లాడాలి. ఈ విధంగా మనం చేయాలి. మనకందరికీ తెలుసు, మరి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. మోషే గారైతే 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడనమాట. మనమైతే అన్ని దినాలైతే ఉండలేము, కానీ కనీసం వారంలో ఒక్కరోజైనా సరే మనకి ఎలాగైనా ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మనం ప్రత్యేకంగా ఇంట్లో ఉపవాసం కలిగి కూర్చొని అవసరం లేదు, కానీ మరి వారంలో జరిగేటువంటి ఆ యొక్క ఉపవాస కూడికలో మనం కూర్చున్నట్లయితే, విశ్వాసము కలిగి దేవునితో మనము సహవాసం చేసినట్లయితే మరి దేవుని కార్యాలను మనము చూసేవారముగా ఉంటాము. అదేవిధంగా 4వదిగా మనం చూసినట్లయితే చూడండి, అదే వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అంతటా 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి
అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. చాలండి. వీళ్ళు నాలుగవదిగా చేసినటువంటి కార్యం ఏంటంటే దేవునితో విశ్వాసం కలిగి ఉపవాసం ఉండి ఏం చేశారంట, గనులేమి అల్పులేమి అందరూ కూడా గోనె పట్ట వేసుకొని దేవుని యొక్క ప్రార్థనలో కూర్చున్నట్టు వారుగా ఉన్నారనమాట. మనల్ని మనము కొన్ని విషయాల్లో హెచ్చించుకుంటూ ఉంటాము అనమాట. కొన్ని విషయాల్లో నేనే గొప్పవారిని, నా కుటుంబమే గొప్ప ఈ విషయంలో అని మనల్ని మనం హెచ్చించుకునే స్వభావంలో ఉంటాము. అలాంటి స్వభావంలో ఉండకూడదు. కానీ మనందరం కూడా ఎలాగ ఉండాలంటే చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని మిమ్ములను అలంకరించుకొనుడి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలాంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి? దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. భార్యలు భర్తల దగ్గర దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి. భర్తలు భార్యల దగ్గర దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి. దేవుని బిడ్డలు దేవుని దగ్గర దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి. దేవుని దగ్గర మనల్ని మనము తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడనమాట. కాబట్టి యోనా గారి మాటలు విని వీరేం చేశారంట, గనులైన వారు కూడా గోనె పట్ట వేసుకొని అక్కడ కూర్చున్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా ఒక్కసారి చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నేను సాత్వికుడను దీన మనసు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మన దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు? సాత్వికుడై ఉన్నాడు, దీన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు, తగ్గింపు స్వభావాన్ని కలిగిన వాడుగా ఉన్నాడనమాట. కాబట్టి మనము దేవునికి మాదిరికరంగా మనము ఈ లోకంలో జీవించాలి. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం అందరము కూడా దేవునికి మాదిరిగా జీవించాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని నేను మనము కలిగి ఉండాలన్నమాట. మనందరికీ తెలుసు, యోహాను గారు బాప్తిస్మం ఇచ్చే యోహాను మనకందరికీ తెలుసు కదా. ఆయన అంటాడు యోహాను సువార్తలో, యేసుక్రీస్తు యొక్క చెప్పులు వారిని ముట్టుకొనటకు కూడా నాకు అర్హత లేదు అని చెప్పి యోహాను గారు మాట్లాడుచు ఉన్నాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి. చెప్పులు పట్టుకోవడానికి కూడా తనకు అర్హత లేదని తనను తాను తగ్గించుకున్నాడు. దేవుని దృష్టిలో ఆయనకు గొప్ప ఘనతను తెచ్చుకున్నవాడుగా ఉన్నాడు. దేవునికి సిలువేసేటప్పుడు తన తల్లిని ఎవరికి అప్పచెప్తాడు? యోహాను గారికే అప్పచెప్తాడు. తన తల్లి ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను గారికి అప్పచెప్తూ ఉన్నాడు అనమాట. అలాంటి గొప్ప వ్యక్తి తనను తాను తగ్గించుకునేవాడుగా ఉన్నాడనమాట. మరి కొంతమంది అయితే మన ఆస్తులను చూసి మనం అతిశయపడతా ఉంటాం, మన అందాలను చూసి మనం అతిశయపడతా ఉంటాం, లేకపోతే నాకు పెద్ద విద్య ఉంది, లేకపోతే నాకు పెద్ద ఉద్యోగం ఉంది అని చెప్పి మనల్ని మనము హెచ్చించుకునే స్వభావంలో ఉంటాము. కానీ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మనం సెలవిస్తూ ఉంది ఏమనంటే, మనము దీన మనస్సు కలిగి ఉండాలి, మనల్ని మనము తగ్గించుకునే స్వభావంలో ఉండాలి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. వీరు నాలుగవదిగా చేసినది ఏంటంటే, గనులేమి అల్పులేమి అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని ప్రార్థనలో కూర్చున్న వారుగా ఉన్నారనమాట. ఐదవదిగా చూసుకున్నట్లయితే వీరేం చేస్తూ ఉన్నారు? దేవుని వెదకేవారుగా ఉన్నారనమాట. మరి వాళ్ళేం చేశారు? ఆ సమయంలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు పశువులకు మేత వేయలేదంట, పసిపిల్లలకు పాలు కూడా ఇవ్వలేదంట. పసిపిల్లలకు పాలు ఇస్తే మరి పసిపిల్లలు ఉపవాసం ఉన్నట్టు కాదు కదా. ఈ విధంగా వాళ్ళు ఎంతో విశ్వాసం కలిగి పట్టుదలతో ప్రార్థించినప్పుడు వారి యొక్క పట్టణం మీదకు వచ్చేటువంటి కీడుని వారు తప్పించుకునేవారుగా ఉన్నారు. దీనికి అంతటికి కారణం ఏంటంటే, వారు చెడుతనాన్ని వారు విసర్జించిన వారుగా ఉన్నారు. మరి వారు తమను తాము తగ్గించుకునే స్థితిలో ఉన్నారు. ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేసేవారుగా ఉన్నారు. విశ్వాసం ఉంచి మరి ముఖ్యంగా దేవుని యొక్క మాటలకు చెవియొగ్గి దేవుని యొక్క మాటలకు
దీనత్వం కలిగి ఆ మాటలను ఆచరించేవారుగా ఉన్నారు కాబట్టి వారికి రావాల్సినటువంటి కీడును వారు తప్పించుకునేవారుగా ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మనందరము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఇట్టి కార్యాలని మనందరము కలిగి ఉండి మన కుటుంబాల మీదకి మన బిడ్డల మీదకి వచ్చేటువంటి కీడు నుంచి మనల్ని మనం కూడా తప్పించుకునే వారముగా ఉండాలని చెప్పి ఈ రాత్రికాల సమయంలో మనం అందరము ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, జీవమ్మ కలిగిన నా యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రాలు నాయనా. ప్రభా, ఇప్పటి వరకు నా తండ్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. అయా నిజంగానైనా మేమందరము ఎందుకు పనికిరానటువంటి వారము, అల్పులము నా తండ్రి, అయోగ్యులము నా ప్రభా. అయా ఎందుకు పనికిరానటువంటి వారము నాయన, మమ్మల్ని ఈ స్థితిలో ఉంచినందుకు నాయన నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా ప్రభా, మరి నినేవే పట్టణస్థులైతే నాయన నీ మాటకు చెవియొగ్గి నా ప్రభా, అయా వారు ఎక్కడైతే చెడుతనమును కలిగి ఉన్నారో నాయన, అయా వారిని వారు పరిశీలించుకొని వాడి చెడు మార్గాలను చెడు నడతలను విడిచిపెట్టుకొని నాయన వారిని సరి చేసుకొని తండ్రి నీ యందు ఉపవాసం ఉంచి నా ప్రభువా నీతో సహవాసము చేసి నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థించేవారుగా ఉన్నారు నాయన. అయా వారి మీదకి రావాల్సినటువంటి కీడును వారు తప్పించుకునే స్థితిలో ఉన్నారు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా మేము కూడా నా తండ్రి నీతో సహవాసం కలిగి జీవించే కృపను దయచేయండి నాయన. అయా ఉపవాసము కలిగి నీలో ప్రార్థించే కృపను దయచేయండి తండ్రి. నీ యందు విశ్వాసం ఉంచేవారుగా మమ్మల్ని లేవనెత్తండి నాయన, నీకు స్తోత్రాలు. అయా నీ వాక్యం అంటుంది కదా, ఎంతకాలము పాపంలోనే మీరు పడిపోయి ఉంటారు అని చెప్పి ప్రభువా మేము పుట్టినది మొదలుకొని నాయన అయా ఇప్పటి వరకు కూడా పాపంలోనే జీవిస్తూ ఉన్నాం నాయన. అయా పాపంలోనే పుట్టి ఉన్నాము నా తండ్రి, దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయా ఈ యొక్క పాపపు స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి నాయన. అయా నీకు నా ప్రభువా ఇష్టమైన వారిగా మేము ఉండటానికి సహాయమును దయచేయండి నా తండ్రి. అయా దీన మనసు కలిగి నాయనా, అయా ప్రభువా దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని మేము ధరించుకొని నాయనా అయా నీ పాదాల చెంత చేరి నాయనా మరి వలే నా ప్రభువా అయా మమ్మల్ని మేము తగ్గించుకొని నా ప్రభువా అయా నీతో సహవాసం చేసే వారముగా మేము ఉండటానికి సహాయమును దయచేయండి నాయనా. మా మనసులో ఉన్నటువంటి గర్వాలను తీసివేయండి నా ప్రభువా. అయా నీకు అవిధేయంగా జీవించే జీవితాలని మాలో నుంచి తీసివేయండి నా ప్రభువా. మరి దావీదు భక్తుడు అంటున్నాడు ప్రభువా, అయా నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే మాలో నుంచి తీసివేయమని ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి మా వైపు కూడా చూడండి నాయనా. అయా నీకు వ్యతిరేకమైన కార్యాలు ఏవైనా ఉంటే తీసివేయండి నాయనా. అయా నీకు ఆయాసకరమైన జీవితం మేము జీవిస్తున్నామేమో నా ప్రభువా, దయతో మమ్మల్ని క్షమించండి నాయనా. అట్టి స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి నాయనా, నీకు స్తోత్రాలు నా తండ్రి. ప్రభువా ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా అయా మేము మాట్లాడినటువంటి ఈ మాటలు వ్యర్థముగా పోనీయకుండా నా ప్రభువా మా హృదయాల్లో నెమరు వేసుకొని నా తండ్రి మా జీవితాలను మేము ఎలాగో మార్చుకోవాలో ప్రభువా అయా నీకు దగ్గరై మేము ఎలాగో జీవించాలో నాయనా మీరు మాకు నేర్పించండి నా ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి ప్రార్థన అయా ప్రభువా పెదవులతో చేసే ప్రార్థన మేము చేయకుండా నా ప్రభువా మా హృదయం అంతటితో నిన్ను స్తుతించే వారముగా మేము ఉండాలి నాయనా. మా హృదయం అంతటితో నిన్ను ఆరాధించే వారముగా ఉండాలయ్యా. మా హృదయం అంతటితో నిన్ను గణపరిచే వారముగా ఉండాలి నాయన. అట్టి కృపను మీరు దయచేయండి నాయన, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరున దీవించండి నాయన, ఆశీర్వదించండి నా ప్రభువా. అయా వారి జీవితాల్లో ఎటువంటి సమస్యలను ఎదుట పెట్టి ఉన్నారో నా ప్రభువా, ఎటువంటి కీడ నా తండ్రి వారి జీవితాల్లో ఉంది నా ప్రభువా. అయా ఎలాంటి మేలు జరక్క నా ప్రభువా, ఎంతమందిని యందు రోధిస్తూ ఉన్నారో నాయన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. వారి కుటుంబంలో ఉన్నటువంటి కీడును మీరు తప్పించండి నా ప్రభువా. అయా ఇదిగో నాయన నీతో నడిస్తే నీ మేలు మేము చూస్తామని నీ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు నా ప్రభువా. నీ మేలు జరగాలి నయ్యా, నీ అద్భుత కార్యాలు మా జీవితాల్లో జరగాలి నా ప్రభువా. అటువంటి కృపను దయచేయండి నాయన, నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నా ప్రభువా దీవించండి నాయన, ఆశీర్వదించండి నా ప్రభువా. వట్టిగా వచ్చి వట్టిగా వెళ్లకుండా నా ప్రభువా శ్రేష్టమైన వాక్యాన్ని మోసుకొని వెళ్ళి నా ప్రభువా వారి జీవితాలని వారి కుటుంబాలని మార్చుకునే కృపను మీరు దయచేయండి నాయన, నీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఇదిగో నా ప్రభువా మరి రాత్రి కాల సమయంలో దైవజనుడు మా మధ్యన లేనప్పటికీ నా ప్రభువా నీ నామానికి మహిమకరంగా నా ప్రభువా ఈ కూడికను
పండుగను నా ప్రభు మీరు జరిపించుకున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు. కార్యక్రమాలు నిర్వహించినటువంటి కిషోర్ని వారి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి. పాటలు పాడిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభువా. ప్రార్థన చేసిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి నాయన, నీకు స్తోత్రాలు నా తండ్రి, నీకు వందనాలు నా ప్రభువా. అయా ఈ రాత్రి కాల సమయంలో మా మధ్యన మీరు సంచరిస్తూ ఉన్నారని మేము నమ్ముచున్నాము నా ప్రభువా, నీకు స్తోత్రాలు నా తండ్రి. రాత్రి కాల సమయంలో ఎంతమంది నా ప్రభువా అయా నీ పాదాల చెంత చేరి మొరపెట్టుచున్నారు నా ప్రభువా, వారందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించి నా ప్రభువా తిరిగి గృహాలకు వెళ్ళబోచు ఉండగా నా ప్రభువా నీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలు మీరు మాకందరికీ దయచేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించండి. మమ్మల్ని శోధన నుంచి ప్రభువా అయా కీడు నుంచి మమ్మల్ని తప్పించండి నాయన. రాజ్యము శక్తి నిరంతరం, ఆమేన్.